హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు బైనాన్స్ నుంచి టాన్ కాయిన్ ఎలా బై చేసి మీ టెలిగ్రామ్ వ్యాలెట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. మీరు బైనాన్స్ యాప్ ఓపెన్ చేశాక వ్యాలెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఓపెన్ చేస్తే మీకు డాలర్స్లో అయితే మీకు ఉండాలి. లైక్ మీ దగ్గర ఎన్ని డాలర్స్ని బట్టి ఎంత టాన్ కాయిన్ కొనొచ్చో చూపిస్తాను. ఇక్కడ హోమ్ బటన్కి వచ్చేసి టాన్ అని సెలెక్ట్ చేయండి. టాన్ సెలెక్ట్ చేశాక మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. కింద బై సెల్ అని ఉంటుంది కదా, పైన TON టాన్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఫస్ట్ USDT పెయిర్ వస్తుంది. టాన్ వర్సెస్ USDT పెయిర్ సెలెక్ట్ చేసి కింద బై అండ్ సెల్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు బై మీద క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఈ బైలో ఇక్కడ మీకు ప్రైస్ అయితే కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్, రెడ్ కలర్. అదేంటంటే బై అంటే గ్రీన్ కలర్, రెడ్ అంటే అక్కడ సెల్ చేస్తున్నారని. మీరు కరెక్ట్గా మిడిల్గా ఉన్న ప్రైస్ అయితే ఎంటర్ చేయండి. 7.784 అలా ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, ఆ ఎంటర్ చేసి మీ దగ్గర ఉన్న USDT, ఇప్పుడు నా దగ్గర 30 USDT అవైలబుల్ ఉన్నాయి. నేను ఒక టాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ బై కొడుతున్నాను. కింద ఆర్డర్ అయితే ప్లేస్ అయింది చూడండి. సో నేను ఆ ఆర్డర్ అయితే మనకి క్యాన్సిల్ అయితే చేశాను. జస్ట్ నేను మీరు ఆర్డర్ చేశాక మీకు ఇక ఆర్డర్ హిస్టరీలో అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ నేను నిన్న 2 టాన్ కాయిన్స్ అనేది బై చేశాను. ఆ హిస్టరీ అయితే చూడొచ్చు మీరు. ప్రైస్ 5.561 దగ్గర నేను బై చేశాను. టాన్ వచ్చేసరికి 2.06. ఇప్పుడు మీ వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతాయి. జస్ట్ మీరు నెక్స్ట్ మీ వ్యాలెట్ ఓపెన్ చేసేయండి, మీకు అర్థమవుతుంది. ఆర్డర్స్ మనం ఏం చేసామో ఆర్డర్ హిస్టరీ కానీ ట్రేడ్ హిస్టరీ ఉంటుంది. ట్రేడ్ హిస్టరీ అంటే ఎంత దగ్గర పై చేసామో, ఫీజు ఎంత పడింది, మొత్తం మీరు అక్కడ క్లారిటీగా అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ మీరు ఏంటంటే వ్యాలెట్లోకి వెళ్ళిపోండి. అక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేశాక మీకు పైన విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఆ విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి పైన టాన్ అని సెలెక్ట్ చేయండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసింది కదా టాన్ అని. సో మీరు అక్కడ టాన్ మీద సెలెక్ట్ చేస్తే సెండ్ వియా క్రిప్టో నెట్వర్క్ అని ఉంటుంది. అంటే పైన ఒకసారి TON టాన్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ కాయిన్ సెండ్ వియా క్రిప్టో నెట్వర్క్ అంటే మీరు ఏంటి టాన్ కీపర్కి కానీ లేదంటే టెలిగ్రామ్ వ్యాలెట్కి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు టాన్ కీపర్కి ఎలా సెండ్ చేయాలో చూపిస్తాను. టాన్ కీపర్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఎవరికైతే తెలీదు టాన్ కీపర్ అని, ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. టాన్ కాయిన్ ఓపెన్ చేసి రిసీవ్ అడ్రస్ ఉంటుంది కదా, అక్కడ కాపీ చేసుకొని మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ బైనాన్స్లో పైన లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. అండ్ నెట్వర్క్ వచ్చేసరికి టాన్ కాయినే పెట్టుకోండి. మెమో వచ్చేసరికి కొన్నిటికైతే ఇస్తారు. మెమో అంటే అవసరం లేదు. మెమో అంటే ఒక ID లాగా ఉంటుంది. అండ్ మీరు ఏదైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో విత్డ్రా అమౌంట్ లైక్ 1 కానీ 2 కానీ, వీళ్ళు ఏంటంటే నెట్వర్క్ ఫీజ్ కింద చూస్తున్నారు కదా, 0.02 టాన్ అనేది నెట్వర్క్ ఫీజ్. జస్ట్ మీరు ట్రాన్స్ఫర్ చేసినందుకు అంత టాన్ అయితే మీకు ఫీజ్ అయితే పడుతుంది. అలానే సేమ్ మీరు ఏంటి, ఇప్పుడు నేను టెలిగ్రామ్ వ్యాలెట్కి పంపిద్దాం అనుకుంటున్నాను. చాలామందికి టెలిగ్రామ్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నారు కదా, దానికి అసలు క్రిప్టో ఎలా పంపించాలో దీంట్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసిన మీ వ్యాలెట్ ఇక్కడ చూసుకోవచ్చు కదా, టాన్ కాయిన్ ఓపెన్ చేసి మీరు జస్ట్ కాపీ అయితే చేసుకోండి. కాపీ అడ్రస్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్యాక్ వచ్చేసి పైన అడ్రస్ అయితే పేస్ట్ చేసి కింద నెట్వర్క్ ఉంది కదా, టాన్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. మెమో అవసరం లేదు. మెమో కొన్నిటికి అడిగినప్పుడు మెమో అని మెన్షన్ చేస్తారు వాళ్ళు, వాటికైతే ఇవ్వండి. ఇక్కడ ఎంతైతే విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో ఆ విత్డ్రా అమౌంట్ క్లిక్ చేసి విత్డ్రా తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. జస్ట్ అది ప్రాసెసింగ్లో పడి మీకు 5 to 10 minutesలో అయితే డిపాజిట్ అయితే అవుతుంది. సేమ్ మీరు దేనికి విత్డ్రా చేసుకున్న సేమ్ ప్రాసెస్, అండ్ ఏ కాయిన్ విత్డ్రా చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఈ 8 డ్రాప్స్ వచ్చేసరికి టాన్ నెట్వర్క్ మీద ఉంటుంది కదా, అందుకని వాళ్ళు కొత్తగా వచ్చే 8 డ్రాప్స్కి కొన్ని ట్రాన్సాక్షన్ ఫీజ్ అని అడుగుతున్నారు. సో టెలిగ్రామ్లో మీరు చూసారు కదా, మీ వ్యాలెట్ ఎలా ఓపెన్ చేయాలి, మీ వ్యాలెట్లోకి అయితే మీకు అప్డేట్ అయితే అవుతాయి. సో మీరు ఆల్రెడీ ఏజెంట్ 301 అని చేశారు కదా, జస్ట్ చూపిస్తాను. ఆ ఏజెంట్ 301 ఓపెన్ చేశాక వాడు ట్రాన్సాక్షన్ ఎలా అడుగుతున్నారో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు గెట్ మోర్ పాయింట్స్ ఉంది కదా, కింద ఒకసారి అప్డేట్ చేద్దాము. టాస్క్స్లోకి వెళ్ళిపోండి. మీకు ఏమైనా ల్యాగ్ అవుతుంటే పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే రీలోడ్ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసిన కానీ మీకు ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ టాస్క్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మేక్ ఏ ట్రాన్సాక్షన్ అని ఉంది. అదేంటి టాన్ సింబల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీ దాని మీద క్లిక్ చేస్తే మీ వ్యాలెట్లో ఇప్పుడు మనం ఏదైతే డిపాజిట్ చేసామో అది విజిబుల్ అవుతుంది. వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ ఫీజు అడుగుతున్నారంటే 0.5 అనేది మనం సెండ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర 0.7 టాన్ ఉంది. నేను 0.5 సెండ్ చేస్తే 0.2 అనేది నాకు బ్యాలెన్స్ అయితే ఉంటుంది. సో అలా నేను ట్రాన్సాక్షన్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను ఏంటి అంటే మీ కొత్త 8 డ్రాప్స్లో ఎలా చేయాలి అని. మాకు డాగ్స్ అని నాట్ అని వచ్చాయి కదా, వాటికి ట్రాన్సాక్షన్ ఫీజు అడగలేదు. ఇప్పుడు కొత్త వాటికి అడుగుతున్నారు, ఎందుకంటే మల్టీ అకౌంట్స్ యూజ్ చేసి క్లెయిమ్ చేస్తున్నారని చెప్పి అలా అడుగుతున్నారు. ఇప్పుడు అలానే మనం సైడ్ కిక్ ఫ్యాన్స్ అని చేసాం. ఈ సైడ్ కిక్ ఫ్యాన్స్లో ఏంటి అంటే ఒక పాస్ అనేది బై చేయాలి. పైన బ్యాటిల్ పాస్ ఉంది కదా, అక్కడ బై నౌ అని వస్తుంది. అక్కడ మీరు బై చేసినప్పుడు 0.02 అనేది ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే ఉంటుంది. అది పే చేశాక మీకేంటంటే ఇవన్నీ అవైలబుల్ అవుతాయి. మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, కొన్ని పాయింట్స్ అనేది ఎక్స్ట్రా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టారంటే రీసెంట్గా చాలామంది మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేసి లూట్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది ఉంటే కొంచెం జెన్యూన్గా ఉంటుందని చెప్పి ఇదైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదైతే ప్రాసెస్. మీరు టాన్ కాయిన్ ఎలా బై చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అలానే అన్ని టాస్క్స్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. మీరు ముందు టాన్ కాయిన్ కొనాలంటే USDT ఉండాలి మీ దగ్గర. నెక్స్ట్ వీడియోలో మీకు మన INR రూపీస్కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.